నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ రేపు జరిగే కదిలీరా బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన టీడీపీ నాయకులు సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్లబండు లాగుడు పోటీలను ఘనంగా ముగించిన వైసీపీ నాయకులు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచిన యజమానులకు బహుమతులు అందించిన నిర్వాహకులు 37వ రోజు నిర్విరామంగా జరుగుతున్న అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాలు స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇచ్చే వరకు తమ పోరాటంలో వెనకడుగు వేసేది లేదన్న అంగన్వాడీలు ఈ నెల 18వ తేదీన గుడివాడలో జరిగే చంద్రబాబు నాయుడు కదిలీరా సభతో చరిత్ర సృష్టిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ సందేశాన్ని పంపుతామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ముదిరేపల్లి రోడ్లో చంద్రబాబు నాయుడు రా కదిలీరా సభ ఏర్పాట్లను టీడీపీ రాష్ట్ర నాయకత్వం పరిశీలించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీ నాయకత్వానికి సభ ఏర్పాట్లను గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము వివరించారు. చంద్రబాబు నాయుడు సభకు అవాంతరాలు సృష్టించాలని కొంతమంది కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని, దేన్నైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నామని, ఎవరొచ్చినా తొక్కి పడేస్తామని వెనగండ్ల రాము హెచ్చరించారు. సభ పరిశీలన కార్యక్రమంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాణిక్యాలరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 18వ తేదీ జరగబోయేటువంటి ఒక చరిత్ర సృష్టించబోయేటువంటి గుడివాడ బహిరంగ సభ ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఎందుకంటే 2 లక్షల మంది అంచనాతోటి ఈ సభ జరగాలని పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. గుడివాడ రాష్ట్రానికే ఒక ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అయిపోయింది. ప్రజలందరి దృష్టిలో గుడివాడ అంటే గుడివాడ తెలుగుదేశాన్ని గెలిపించాలి, ఫస్ట్ ఓడించాల్సిన సీటు గుడివాడ అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అందుకనే ముందుగానే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కైకలూరులో ఉన్నటువంటి పక్కనున్న ముదినేపల్లి మండలం, పక్కన ఉన్నటువంటి మండవల్లి ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఈ పార్లమెంటు కాకుండా బోర్డర్లో ఉన్నటువంటి పక్క నియోజకవర్గాల నుంచి కూడా వేలాది మంది ఈ గుడివాడ బహిరంగ సభకు రావటం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్రానికి ఒక సందేశం గుడివాడ బహిరంగ సభ నుంచి ఇవ్వటం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతో గెలవబోయే సీటు కూడా గుడివాడే. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గుడివాడ ఎమ్మెల్యే అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే నాని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకించే పరిస్థితిలో ఉన్నారు. చివరికి సొంత పార్టీలో కూడా ఆయన వాడుతున్నటువంటి భాషకి ప్రజలు ఈరోజు విసిగి వేసారి ఉన్నారు. రాజకీయాల్లో గౌరవంగా ఉండాలి తప్ప అగౌరవపరిచేటువంటి భాష మాట్లాడి రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఇటువంటి భాష ఉండకూడదు, ఇటువంటి నాయకులు ఉండకూడదు, ఇటువంటి శాసనసభ్యులు ఉండకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సొంత పార్టీలో ఉంది, మిత్రపక్షాలన్నింటిలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు గుడివాడ సభ రాము గారి నాయకత్వంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పక్కన ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్న ముదినేపల్లి లాంటి మండలం నుంచి కూడా వేలాది మంది రాబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డలందరూ రోడ్డెక్కే పరిస్థితి వచ్చారు. గతంలో కని విని ఎరుగునటువంటి రీతిలో ఈరోజు మహిళల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు ఏర్పడాలి, ఈ కష్టాల నుంచి బయటపడాలి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుంటా ఉన్నాడో మీ బిడ్డనని మీ వాడిని అని చెప్పుకునేటువంటి ఆ కులాలే, ఆ మతాలే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. పేదవాడు బతకలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు పాలన కూడా భరించలేమనేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ వచ్చారు. నాసిరకం మద్యంతో పేదవాడి ఆడబిడ్డల మెడలో తాళిబొట్టు తెగిపోతూ ఉన్నాయి. డాక్టర్లు చెప్తా ఉన్నారు రాబోయే 2-3 ఏళ్లలో మద్యం మరణాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఈ రాష్ట్రంలో. 18వ తారీఖున 28వ వర్ధంతి సందర్భంగా నందమూరి కీర్తి స్టేషన్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా
కేవలం గుడివాడలో పెడతాం కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన కానించి పక్కన ఉన్న నిమ్మకూరు కానించి తెలుగుదేశానికి ఒక చైతన్యం వచ్చిందంటే గుడివాడ రాజకీయం వల్లనే. అది 100%. దానికి ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. కొంతమంది మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అనుకోండి, దానికి పెద్ద మనం మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి గారికి మళ్ళీ రేపు అధికారం కోల్పోవడం అనేది ఆయన ఖాయం చేసుకున్నాడు. దానికి ఎవరు కూడా ఏం చెప్పక్కర్లా. కేవలం ఇవాళ నాయకులందరి మధ్యలో కానీ మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వర గారు, ఇన్ఛార్జ్ వెంకట రామారావు, ఇతర నాయకులందరూ కూడా రేపు మాకు సంబంధించిన ఏలూరు పార్లమెంట్ సంబంధించిన కైకలూరు నియోజకవర్గం, పక్కనున్న దెందులూరు, నూజివీడు, ఏలూరు ఆల్రెడీ మేము ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఎన్టీఆర్ గారు వర్ధంతి మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసి మీటింగ్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ పిలిపించాం. కాకపోతే వాళ్ళందరూ పండుగ మూడ్లో ఉన్నారు. రేపు అనేది కొద్దిగా యాక్టివ్ చేసుకుని మా ముందింపల్లి మండలం పక్కనే, మండపల్లి పట్టణం పక్కనే, కల్లి నుంచి వస్తారు, కైకలూరు అందరు బండ్ల పార్టీ ప్రెసిడెంట్ వచ్చారు. అందరు ఇక్కడికి ఇవాళ పొద్దున్న చిన్న సమావేశం ఏర్పాటు చేశాం. మాకల్లా లక్ష్యం వల్ల గుడివాడ సీటు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకుంటాం. ఎందుకంటే మంచి వ్యక్తులు తీసుకొచ్చి మంచి రోజులు వస్తాయని చెప్పి మహిళా విభాగం, రైతుల విభాగం, యువ విభాగం, అలాగే నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం. ఎవరు ఎన్ని అన్నా నిజంగా మొన్న ఒక మాట బాధ అనిపించింది. భోగి రోజున 4ంటికే మంత్రి రోజా గారు వచ్చి ఈ చెత్త పార్టీల్ని చెత్త రోజున 18వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకి కదిలేరా ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు మీటింగ్ పెడతారా, ఎప్పుడు వెళ్దామా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మేము చాలా గ్రామాలు మాట్లాడుతున్నాం. తప్పకుండా వాళ్ళు ముందుకు వచ్చి ఈ సభని విజయం చేస్తారని పూర్తి విశ్వాసం ఉంది. నేను గుడివాడ ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 20 సంవత్సరాలు కొడాలి నానికి ఓటేసి ఏం చేశాడు? ఇవాళ ఆడు గెలిచిన 20 సంవత్సరాల్లో కూడా కేవలం అది స్వార్థం కోసం మంత్రి పదవి అడ్డు పెట్టుకుని ఎంత దోసుకున్నాడో మనం అందరం చూసాం, పేపర్లతో విన్నాం. అనేక మంది ఎవరిని అతను నమ్ముకున్న వ్యక్తులు ఎంతోమంది బలైపోయారో ఒకసారి ఆలోచించేయండి. ఈ 20 సంవత్సరాల్లో ఈ దుర్మార్గుడు కేవలం మా స్వార్థం కోసం, సంపద కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. దయచేసి ఇటువంటి దుర్మార్గుడిని ఏ విధంగా మాట్లాడుతున్నాడో సమాజంలో అందరూ చూస్తున్నాం. మహిళలను కూడా గౌరవించకుండా అసెంబ్లీ సాక్షిగానే మాట్లాడాడు. ఇంత దుర్మార్గుడిని ఏం చేయాలి? ఇవాళ ఇటువంటి దుర్మార్గుడిని సాగనంపకపోతే శాశ్వత గుడివాడకి నష్టపోతాం. ఇప్పటికీ 20 సంవత్సరాలు వెనకబడ్డాం వీడి వలన. గతంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 14-19 కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ప్రజలు చాలా గుడివాడ నియోజకవర్గం ఎప్పుడు జరగని అభివృద్ధి మేము చూపించాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ విధంగా ఉండేది. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత వాళ్ళ అభివృద్ధిలో సున్నా చూపిస్తుంది. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి నవరత్నాలు మాటతో మభ్యపెట్టి మోసం చేస్తున్నాడు, దగా చేస్తున్నాడు. వాళ్ళ ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళ ప్రజలకు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళు రేపు భవిష్యత్తులో. అందరికీ నమస్కారం అండి. రేపు 18వ తారీఖున విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో లక్షలాది మందితోటి రా కదిలిరా సభ జరుగుతూ ఉంది. మరి గుడివాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జి రాము గారు కానివ్వండి, వెంకటేశ్వర గారు కానివ్వండి, మిగతా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం కోసం మరి ఆహర్నిశలు కూడా శ్రమిస్తూ ఉన్నారు. కేవలం వాళ్ళు శ్రమించడమే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరమటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ అభివృద్ధికి నమూనాగా గుర్తుకొచ్చేది. అట్లాగే తిరుపతిని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు. మరి కొన్ని ప్రపంచ దేశాల్లో కొంతమంది చూస్తే కొంతమంది ఉగ్రవాదులు గుర్తుకొస్తారు. ఈ రోజు కనుక చూస్తూ ఉంటే గుడివాడ అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పుట్టిన ప్రాంతం అని అందరికీ గుర్తుకొచ్చేది. ఈరోజు ఏం గుర్తుకొస్తుందంటే బూతులకి పుట్టునిల్లుగా,
అవతల వాళ్ళని వ్యక్తిగత హననం చేసేటువంటి వాళ్ళుగా, రాజకీయంగా ఎదుర్కోలేక సొంత ఆడవాళ్ళని బయటకు తీసుకొచ్చే వాళ్ళుగా గుర్తుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. అట్లాగే గుడివాడ అత్యంత దారుణంగా, అసలు ఎవరు కూడా ఊహించనంత విధంగా కొడాలి నానిని ఓడించాలని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళలో ఏం కనపడతా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉంటాయో తెలియదు, కానీ ముందు మాత్రం కొడాలి నాని అనే వాడిని రోడ్ల మీద తిప్పుతా కొట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అది ఏ ఒక్కళ్ళు గుడివాడలో జరగబోయే కదలరా సభ సన్నాహ ఏర్పాట్లు చూడటానికి పెద్దలందరూ వచ్చారు. పత్తిపాటి పుల్లారావు గారు, మాగంటి బాబు గారు, మరి మాణిక్యాలరావు గారు అందరూ వచ్చి ఇక్కడ సభ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా ఉత్సాహం వస్తూ ఉంది. వీళ్ళందరూ రావడంతో మాకు కూడా చాలా రెట్టింపు ఉత్సాహంతో శ్రేణులందరూ కదిలి వస్తూ ఉన్నాయి. అందరూ బాగా పనిచేయడానికి రెడీ అవుతున్నారు. అందరికీ ఈ సభ చాలా దిగ్విజయంతంగా అవ్వబోతా ఉంది. అలాగే మనకి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి గొప్పగా జరగబోతా ఉంది గుడివాడ సభ. మేము వివిధ రాష్ట్రంలో అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. మేము వస్తాం ఈ సభకి అనుకుంటా. అందరూ ఆహ్వానితులే. రాష్ట్రం మొత్తం రండి, మన తడకేంటో చూపిద్దాం. గుడివాడ మేము కూడా గుడివాడ పౌరుషాన్ని చూపించడానికి రెడీగా ఉన్నాం. ఏవో సమస్యలు సృష్టించాలని ఇది నాని ఇలా పనికిమాల బ్యాచ్ అంతా ట్రై చేస్తూ ఉందనే అనే ఇవి వస్తూ ఉన్నాయి. దేన్నైనా కానీ ఎదుర్కొంటానికి రెడీగా ఉన్నాం. ఎవరు వచ్చినా కానీ ఈ జనాలు తొక్కి పారేస్తాం, ముందే చెబుతున్నాం రెడీగా. మళ్ళీ లేనిపోయిన జనవరి 18 ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఇది మాకు గర్వకారణమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దీనిలో గొడవలు సృష్టించాలని చూస్తా ఊరుకోము. దానికి సరిగ్గా సమాధానం చెబుతామని చెప్పి రెడీగా అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దేనికైనా రెడీగా ఉన్నాం. అలాగే వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా గౌరవంగా చూసుకుని అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సభని విజయవంతం చేస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాధపడే ప్రజలందరూ కలిసి అలాగే మాకు అత్యంత ఆప్తులైన జన సైనికులు కూడా అందరూ వస్తానికి రెడీగా ఉన్నారు. అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి కూడా. ముందుగా జన సైనికులు మాత్రం ప్రత్యేకమైన ఇది చేస్తా ఉన్నా. మీరు రావటం మాకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీ చైతన్యం మాకు కూడా ఉత్సాహం కలిగిస్తుందని చెప్పేసి అనుకుంటూ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ రాష్ట్ర మొత్తం మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే కొడాలి నాని చిన్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో గత 5 రోజులుగా జరుగుతున్న ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ మన ఊరు మన సంక్రాంతి సంబరాలు విజయవంతంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లు లాగుడ ఫైనల్ ప్రదర్శనలో విజేతలకు వైఎస్ఆర్సీపీ నాయకులు, ట్రస్టు సభ్యులు బహుమతులను అందజేశారు. సీనియర్ విభాగంలో జరిగిన ప్రదర్శనలో కృష్ణా జిల్లా ఎడ్ల జతలు సత్తా చాటాయి. కృష్ణా జిల్లా గండసాలకు చెందిన మేకా కృష్ణమోహన్, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన లక్కిరెడ్డి, నిక్షిత్ రెడ్డి ఎడ్ల జత ప్రథమ స్థానంలో నిలిచాయి. బాపట్ల జిల్లా వెంకటాయపాలెనికి చెందిన అత్తటి శివకృష్ణ చౌదరి, శిరీష చౌదరి ఎడ్ల జత ద్వితీయ స్థానంలోనూ, కృష్ణా జిల్లా గండసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ ఎడ్ల జతలు తృతీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రస్టు సభ్యులు బహుమతులను అందజేశారు. సంక్రాంతి సంబరాల విజయవంతానికి సహకరించిన రైతులకు మరియు పశు పోషకులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు. శనగల శ్రీనివాసరెడ్డి గారిని నిర్వాహకుల యొక్క శిరసత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రండి.
కనపర్తి సుబ్బారావు గారిని నిర్వాహకుల యొక్క శిర్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మేమింటూ ముబార్ రమేష్ బాబు గారిని నిర్వాహకుల యొక్క శిర్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నవారు, లక్ష మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు మేకా కృష్ణమోహన్ గారు, లక్కిరెడ్డి నిక్షిత్ రెడ్డి గారు, ఘంటసాల తాడేపల్లి కంబైన్ జత 2465 అడుగుల 5 అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి. వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. రెండవ బహుమతి 80,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం, సుండూరు మండలం, బాపట్ల జిల్లా. వారి జత 2403 అడుగుల 10 అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. మూడవ బహుమతి 70,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు, ఘంటసాల మండలం, కృష్ణా జిల్లా. నాలుగో బహుమతి 60,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో డాక్టర్ జీబీకే రావు గారు, ప్రగతి రిసార్ట్ చైర్మన్ గారు, హైదరాబాద్. ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి చౌదరి గారు, బల్లికురవ. ఈ ఐదో బహుమతి 50,000 రూపాయలు. ఆరో బహుమతి 40,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు గుట్టికే రవితేజేశ్వర రెడ్డి గారు, జిల్లా, గోస్పాడ్ మండలం, నంద్యాల జిల్లా. ఏడో బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు పావులూరు సత్యకృష్ణ అజయ్ కుమార్ చౌదరి గారు, బల్లికురవ. ఓకేనండి. సంక్రాంతి సంబరాల ముసుగులో ఎడ్ల పందాల పేరుతో ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని కోట్ల రూపాయల జోదం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని జనసేన నాయకులు పాలంకి సారథి ఎద్దేవా చేశారు. ఒక ప్రముఖ ఛానల్లో కొడాలి నాని ఇంటర్వ్యూ చూసిన అనంతరం సారథి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తనకి 50% ఓట్లు పడతాయని చెప్పుకోవడం హాస్యాస్పదమని, ఈసారి 30% ఓట్లు కూడా కొడాలి నానికి పడవంటూ తెలిపారు. జనసేనాని టీడీపీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గుడివాడ నుండి విజయవాడ వెళ్లే రహదారి 4 లైన్ హైవేగా మార్చాలనే ప్రపోజల్ రేపు జరిగే బహిరంగ సభ ద్వారా చంద్రబాబు నాయుడును కోరతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో పేర్ని జగన్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. మనం ప్రభుత్వ పరిస్థితి బాగోకపోయినా, సహకారం లేకపోయినా, రంజాన్ తోఫా లాంటి
పండగలకు కూడా అంతకుముందు రేషన్ అనేక రకాలుగా ఇచ్చి ఈ సంవత్సరం ఏం ఇవ్వకపోయినా మనం ఉన్నంతలో జాగ్రత్తగా జరుపుకున్నామని గుడివాడ ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది జనవరి పండగ నాడు, సంక్రాంతి పండగ నాడు ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో స్పాన్సర్డ్ ప్రోగ్రాం వచ్చింది. కొడాలి నానయ్య గారు సంబంధించి కొడాలి కోడి పందాలు అని మేము చూసాం, ఆశ్చర్యపోయాం. చూపించిందేమోనో కోడి పందాలని చూపించాడు, జరిగిందేమోనో పేకాట గుండాట, కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా అయితే అవ్వచ్చు. అది ప్రజల డబ్బుని, ఆయన ఓట్లేసిన ప్రజల డబ్బే అక్కడ పోగొట్టుకుని ప్రజలు మొత్తం వాళ్ళ గొల్లంతా గొల్ల చేసేసుకున్నారు. ఆయన ఓట్లేసినందుకు ఆయన ఈ ప్రజలకు ఇచ్చింది అది. ఇంకా చెప్పాలంటే రోజు ఇదే ప్రజల్ని, ఆయన ఈ నియోజకవర్గ ప్రజల్ని, ఆయన ఓట్లేసిన మమ్మల్ని కూడా పకోడీగాళ్ళు అంటాం, ఎంతో అవమానం చేయటం, ఆయన ఓట్లేసిన ప్రజల్ని ఆయన అవమానం చేయటం ఆయనకి అలవాటు అయిపోయింది. ఈ ప్రజలు ఎప్పుడు అవకాశం వస్తా అని ఎదురు చూస్తున్నారు. ఇది జరుగుతున్నది. ఈ విధంగా జరిగింది. ఈయన 10 ఎద్దులో 12 ఎద్దులో తీసుకొచ్చి ఎడ్ల పందాలు అని చెప్పి షో చేశాడు. సంక్రాంతి పండగకి 10 ఎద్దులు 12 ఎద్దులతోనే ఎడ్ల పందాలు అని ఒక ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ లెవెల్లో పబ్లిసిటీ చేసుకుంటే, వేల ఎద్దులతో జల్లికట్టు సంబరాలు జరుపుకున్న చిత్తూరు జిల్లాలో వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ బీబీసీ కూడా చాలదు. దీనికి నువ్వు ఇక్కడి వరకు వెళ్ళావంటే వాళ్ళకి బీబీసీ కూడా చాలదు. వేల ఎద్దులతో సంబరాలు జరుపుకుంటున్నారు. అది అక్కడ ప్రజలకి, అక్కడ నాయకులకి, పండగలకి ఉన్న సంబంధాలు, సాంప్రదాయాల పట్ల వాళ్ళకు ఉన్న నిబద్ధత. ఇక్కడ ఏది ఏదో 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 నీ స్వార్థం కోసం చేసిన కార్యక్రమాలు తప్పితే వేరే కార్యక్రమాలు లేవు. ఆ స్పాన్సర్డ్ ప్రోగ్రాంలో మీరేమన్నారు, నాకు 50% ఓట్లు వచ్చేస్తాయి అమ్మ ప్రోగ్రాంలో అని చెప్పారు యాంకర్తో. సంతోషం. కేఏ పాల్ కూడా మీరు గెలుస్తారని అంటే తప్పకుండా నాకు 50-60% పడతాయి అంటారు. అంటే ఆయన పడేది 5-6% కూడా పడవు, అయినా కానీ ఆయన 50-60% పడతాయని చెప్తారు. మీరు 50% దగ్గర ఫిక్స్ అయిపోయారంటే మీరు చెప్పిన దానికన్నా తక్కువ పడతాయి కానీ ఎక్కువ పడవు కదా. అంటే మీరు డిసైడ్ అయిపోయారు, ఇది 30% 40% పడతాయని డిసైడ్ అయిపోయారు. ఇది వెనిగండ్ల రాము గారికి శుభ పరిణామం. మీరే మీ అంతటా మీరే మీకు వచ్చే శాతాన్ని తెలియజేసి ప్రజలకు ఒక ఐడియా కలగజేశారు. ఓహో, ఈయన 50% దగ్గర ఉన్నా అంటే అసలు ఈయన పడేది 30% అన్న అవగాహన మీరే కల్పించారు. సంతోషం. ఈ విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్పి మాలాంటి సామాన్యులకు కూడా అర్థమయ్యేటట్టు మీరు చెప్పినందుకు సంతోషం అండి. ఇంకా చెప్పాలంటే మీరేదో చేస్తున్నా అంటారు. మీరు చేసిన దానికన్నా గోదావరి జిల్లాలో చేసిన పండగ సంబరాలు, పందాలు కానీ ఏదన్నా కానీ వాటి ముందు అనేక గ్రామాల్లో 100-1000 గ్రామాల్లో 100 నుంచి 1000 గ్రామాల్లో మీకన్నా బెటర్గా చేశారు. అయినా కానీ వాళ్ళు ఎవరో ఎలక్ట్రానిక్ మీడియాకి ఎక్కి స్టేట్ లెవెల్లో నేను చేశా అని చెప్పుకోలేదే. మీరు చెప్పుకున్నారు. కేవలం షో చేసి మేము అమాయకులు అనుకుని 4 సార్లు మమ్మల్ని బాల్తా కొట్టించారు. కానీ ప్రస్తుతం మీరు బాల్తా కొట్టించేందుకు మమ్మల్ని కొట్టకోకుండా రేపు ఎన్నికలకి సమాయత్తం చేసే విషయంలో చాలా కూల్గా మా కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము గారు మమ్మల్ని అందరినీ సన్నద్ధం చేస్తున్నారు. అలాగే ప్రజలను కూడా చేస్తున్నారు. మేము గెలుపు దిశగా వెళుతున్నాము. తప్పకోకుండా మేము రేపు ఎన్నికల్లో గెలుస్తాము. మీరు ఏ తోఫా ఇవ్వకపోయినా పండుగను జరుపుకున్నాము. మీరు ఇంకా ప్రజల్ని ఎంత బాధ పెట్టినా పండగకు వచ్చే ప్రతి వ్యక్తి హైదరాబాద్ నుంచి ఈ రోడ్లు ఏంటి, ఈ గోలేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఇంత ఘోరం ఎక్కడా లేదని చెప్పి అన్నారు. నాన్న గొడవ చేశారు. ఈ సందర్భంగా వెనిగండ్ల రాము గారికి మేము పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసేది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఏంటంటే, 2019లో ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చి విజయవాడ గుడివాడ రోడ్ని నేను రేపు తప్పకుండా గెలిచిన తర్వాత 4 లేన్ చేస్తానని చెప్పి
హామీ ఇచ్చారు. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కలిశారు కాబట్టి తప్పకుండా గెలిచింది కాబట్టి విజయవాడ గుడివాడ 4 లేన్ రోడ్డు వేయవలసిందిగా నేను గుడివాడ ప్రజల తరఫున రాము గారికి, చంద్రబాబు నాయుడు గారికి రేపు 18వ తారీఖున జరగబోవు సభ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడ ప్రజలకి నమస్కారం అండి, మీడియా మిత్రులకి నమస్కారం. మేము కొడాల నాని గారికి ఒకటే చెబుతున్నాం. కొడాల నాని గారు నిన్న పండగ రోజున ప్రెస్ మీట్లో అదే మీడియా ద్వారా చెప్తుంది ఏంటంటే, నాకు జనసేన టీడీపీ కలుస్తుంది కాబట్టి నాకు ఒక 60% ఓటే వేస్తారు అని చెప్తున్నారు కొడాల నాని గారు. మేము ఒకటే చెప్తున్నాం కొడాల నాని గారికి, మీరు ఇప్పటికి 4 సార్లు నుంచి కూడా మీకు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎవరిని మా జనసేన వాళ్ళని అందరినీ కూడా ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. మీరు చెప్పుకుని మీరు మా దగ్గర ఓట్లు కూడా వేయించుకున్నాం, మా యూత్ దగ్గర నుంచి అక్కడి నుంచి. ఇప్పుడైతే మీకు 20 సంవత్సరాల నుంచి చూసాం మిమ్మల్ని. అది కాకుండా 2019లో ఇంకా బాగా చూసాం. ఎందుకంటే దేవినేని అవినాష్ని తీసుకొచ్చి మీరు మా దగ్గర పెట్టి రంగా గారిని చంపిన వ్యక్తి అని చెప్పి వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పి కరెక్ట్గా ఎలక్షన్ అయిపోయిన కరెక్ట్గా 2 నెలలకే తీసుకెళ్ళి మళ్ళీ వైసీపీలో జాయిన్ చేయించారు. అంటే మీ వర్గాన్ని మీరు ఒక దాంట్లో చేసుకుంటే వెళ్తున్నారు తప్ప మమ్మల్ని మాత్రం ఎక్కడా కూడా పైకి ఎదగనివ్వకుండా చేశారు. అట్లాగే మా వాళ్ళని ఎంతోమందిని ఇవాళ అనకదొక్కుంటూ వెళ్ళిపోయారు తప్ప ఏ ఒక్కడికి కూడా మీరు గుడివాడలో సరైన స్థానం ఇవ్వలేదు. మీకు కొడాల నాని గారికి ఒకటే చెబుతున్నాం, ఇటువరకు చెప్పే కవర్లన్నీ మాకు అర్థమైపోయినాయి. మేము ఒకటే చెబుతున్నాము కొడాల నాని గారికి డైరెక్ట్గా, మీరు మాత్రం ఈసారి జనసేన వాళ్ళగా మాత్రం ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక చిన్న ఓటు కూడా తీసుకెళ్ళలేరు మేము చెబుతున్నాం. ఎందుకంటే మాకు 2019లో కూడా మాకు ఇక్కడ ఎమ్మెల్యే సీటు పోతే ఎంపీ గారికి మేము 15,000 ఓట్లు వేసాం. అంటే మేము ఓన్లీ సింబల్ చూసి చేస్తాం ఓటు, ఇక్కడ వ్యక్తిని చూసి కూడా ఏమో ఒక పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అదే చేస్తాం మేము. నువ్వేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో మనం గెలుస్తామని చెప్పి జనాలను మబ్బి పెట్టి ఏదో చేద్దామంటే మాత్రం కుదరదు. ఈసారి మాత్రం కంపల్సరీగా నేను ఓడగొడుతున్నావు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటే చెబుతున్నా, నువ్వు ఆ అభివృద్ధిని మర్చిపోయావు. ఇవాళ ధాన్యం ఒడ్లు కొండకి లేకుండా పోయింది. ఇవాళ వీటి మీద నువ్వు మాట్లాడుతున్నావు. వచ్చావు, నువ్వు బైక్ మీద పడుకున్నావు, కాళ్ళు పైకెత్తి లేపి చూపించావు, అయిపోయింది నీ పని. పండగ చేసుకున్నావు, నీ పని చేసుకున్నావు, వెళ్ళిపోయావు అంతే. నువ్వు రేపు నుంచి కనపడతావా? కనపడవు. ఈ పండగ కోసం నువ్వు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు, నువ్వు అంతే తప్పితే ఏం లేదు. మేము ఒకటే చెబుతున్నావు, ఇప్పటి నుంచి అయినా సరే నువ్వు కొంచెం మాట్లాడే విధానంలో కానీ అవి కానీ బాగుంటాయి. లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్తే మేము రెడీగా ఉన్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. అలాగే జనసేన నాయకులు సారథి గారికి, పేరిని జగన్ గారికి, మిగతా వారికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఒక సామాన్యుడిగానే ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. ఎందుకంటే సారథి గారు చాలా వరకు కొన్ని సమస్యల మీద సామాన్యులతో మమేకమై మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. అంటే ఆయన పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి పార్టీని బలోపేతం దిశగా, అంటే జనసేన పార్టీని బలోపేతం దిశగా ఆయన తీసుకెళ్ళబోతున్నారు కూడా. సో అలాంటి నాయకులు మనకు ఉండడం నిజంగా చెప్పాలంటే ఎంతో కొంత మనకు అదృష్టంగానే భావించాలి. నేను ఒకటే చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం కూడా పండగ వస్తుంది, ఆ పండగ గంగిరెద్దులు వస్తాయి. అలాంటి గంగిరెద్దే ఈ కొడాల నాని అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఇన్ని సంవత్సరాల నుంచి గెలిచి కూడా గుడివాడకి ఏమీ చేయలేదనే ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. ఎందుకంటే అనేక సందర్భాల్లో కూడా చాలామంది నాయకులు ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకంటే గుడివాడలో స్తబ్దత అనేది ఉంది, రాజకీయ స్తబ్దత అనేది ఉంది. ఎందుకంటే ఈ మున్సిపల్ వ్యవహారాల దగ్గర నుంచి రోడ్డు సమస్యల దాకా, హాస్పిటల్ వ్యవహారాల దగ్గర నుంచి మనిషి సమస్యల దాకా ఏది కూడా ముందుకెళ్తలేదు. కావున ఈసారి కొడాల నాని అనే ఎమ్మెల్యేని ఏదో బీరాలు పలుకుతున్నాడు కదా, అలాంటి ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పడానికే జనసేన టీడీపీ పొత్తు అనేది ఉద్భవించింది. అదే ఆ జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రేపు జరగబోయే చంద్రబాబు నాయుడు గారి సభ ఏదైతే ఉందో, వెనిగళ్ల రాము గారు ముందుండి ఏదైతే చేస్తున్నారో అది అందరూ కూడా జయప్రదం చేసి రేపొద్దున రాబో రోజుల్లో ఏదైతే ఈ ఎమ్మెల్యే బీరాలు పలుకుతున్నాడు కదా 60-40 అని, ఈసారి 60% ఓట్ బ్యాంక్ టీడీపీకి, 40% ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేకి అతనికి పడుతుంది. 60% ఓట్ బ్యాంక్తో జనసేన టీడీపీ పొత్తుతో భాగంగా మా నాయకులందరూ కూడా వెనిగండ్ల రాము గారిని గెలిపించి టీడీపీని విజయకేతనం దిశగా తీసుకెళ్లి జనసేనని గుడివాడలో బలోపేతం చేస్తారని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అనేక సమస్యల మీద పట్ల కూడా ఈ జనసేన నాయకులు మున్ముందు కూడా మీ తరపున పోరాడతారని, జనసేన పార్టీ బలోపేతం దిశగా వెళ్తుందని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లకు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా అంగన్వాడీలు సహకరించడం లేదంటూ రాష్ట్ర మంత్రులు మాట్లాడటం సరికాదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు గుడివాడ పట్టణంలో చేస్తున్న నిరవధిక సమ్మెకు సిఐటియు నాయకులు మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ కార్యకర్తలు 6 సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం సరికాదని, జీతాలు పెంచుతామని హామీ ఇస్తున్న ప్రభుత్వం జీవోను ప్రవేశపెట్టి
కార్మికులకు భరోసా కల్పించాలని రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్సీపీ రెడ్డి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజు ఈరోజు సమ్మె ప్రారంభించి 37 రోజులు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించట్లేదు. కనిపించకపోగా ఈ సమ్మెని నిర్వీర్యం చేయటానికి, ఈ సమ్మెని అణిచేయటానికి ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చి మరి కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కనపడుతుంది. చట్ట విరుద్ధంగా సమ్మెలోకి వెళ్ళారని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాదన చేస్తుంది. చట్ట పరిధిలోనే సమ్మె చేయటానికి కార్మిక వర్గం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పూనుకున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరి బియ్యం రేట్లు, కందిపప్పు రేటు, కాయస్ రేటు, విద్యుత్ ఛార్జీల రేట్లు, వంట గ్యాస్ రేట్లు, అట్లాగే కరెంట్ ఛార్జీల రేట్లు ఇవన్నీ పెరిగిపోయినాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మా వేతనాలు కూడా పెంచండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో ఎంతైతే ఇస్తున్నారో దానికి అదనంగా 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు పోరాటం చేస్తున్నారు. వీళ్ళు అడిగేది న్యాయమైన సమస్య. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు నేను విన్నాను ఉన్నాను అని చెప్పే ముఖ్యమంత్రి గారు ఈ అంగన్వాడీ వాళ్ళ చర్చిల్లో 6 సార్లు చర్చలు జరిగినా ముఖ్యమంత్రి గారు కనీసం ప్యాలెస్ నుంచి బయటకు కూడా రాని పరిస్థితి. అంటే అంగన్వాడీ వాళ్ళు రాష్ట్రం అంతా 1,06,000 మంది ఉన్నారు. 1,06,000 మంది మొత్తం మహిళలే. మరి మహిళా సామాజిక సాధికారత బస్సు యాత్ర నిర్వహిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక సాధికారత బస్సు యాత్రలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో 3 కోట్ల ఓట్లుంటే 1.5 కోటి మంది మహిళలే ఉన్నారు. మరి ఇక్కడ 1,06,000 మంది మహిళలు జగన్మోహన్ రెడ్డి గారికి కనపట్లేదా? వీళ్ళ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మరి ఇప్పటికైనా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎలాంటి నిర్బంధాలు ప్రయోగించినా ఈ ఉద్యమం మాత్రం ఆగదు. మరి ఈ రోజు నుంచి నిరవధిక దీక్షలు విజయవాడలో ప్రారంభిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలో 25 వరకు కొనసాగితే అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే చెలో విజయవాడ కూడా పిలిపించి మరి సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడా లేదా ప్యాలెస్ ముట్టడా ఏదో కార్యక్రమానికి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కూడా ప్రభుత్వ స్పందన లేకపోతే ఈ రాష్ట్ర బంద్కు కూడా కార్మిక సంఘాలు మన రాజకీయ పార్టీలు కూడా పిలిపివ్వటానికి వెనకంజ లేదు. ఎందుకంటే ఈ రోజున మరి గుజరాత్ రాష్ట్రంలో సుప్రీంకోర్టుకి వెళ్ళి గ్రాట్యుటీకి వీళ్ళు అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ రోజున మన మంత్రులు చర్చల సందర్భంగా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దేశంలో ఏ రాష్ట్రమైనా అమలు చేయాలి. కర్ణాటక అమలు చేస్తున్నారు, గుజరాత్లో అమలు చేస్తున్నారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అమలు చేయరని చెప్పేసి అడుగుతుంటే మీరు కంటెంట్ ఆఫ్ ద కోర్టుకి వెళ్ళి మా మీద కేసు వేయండి అని చెప్పేసి బొత్స సత్యనారాయణ మిగిలిన మంత్రులు కామెంట్ చేయటం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. అంటే వీళ్ళు కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించే పరిస్థితిలో లేరు. 151 సీట్లు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరితే రాజశేఖర రెడ్డి లాగానే వీళ్ళు కూడా మంచి పాలన అందిస్తారని ప్రజలు నమ్మారు, కార్మిక వర్గం నమ్మింది. కానీ ఈ రోజున కనీసం వాళ్ళ బాధలు వినటానికి చూడటానికి ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గుడివాడ ప్రాజెక్టు నేను కార్యదర్శి, నా పేరు వాణి. అయితే ఈరోజు 37వ రోజు మేము సమ్మెను కొనసాగిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఎస్మా చట్టం మా మీదకి తీసుకొచ్చి మా ఆ పేపర్స్ మాకు డోర్లు కంటించడం కానీ మాకు పోస్ట్లో పంపించడం కానీ జరిగింది. మేమందరం కలిపి ప్రాజెక్ట్ అంతా అంగన్వాడీ వర్కర్స్ మీ హెల్పర్స్ మీ మరి దానికి సంజాయిషి రాసి ఈరోజు మేము సంతకాలు ఇవ్వడం సిడిపిఓ గారి ఆఫీసులో జరుగుద్ది. మరి ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే మనం 6వసారి మమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు మా సిఐటి అనుబంధము మా వర్కర్స్ చర్చలో కూర్చున్నప్పుడు ఆయన ఏమన్నారంటే జూలైలో అంగన్వాడీ వర్కర్స్ కి వేతనాలు పెంచుతామని అన్నారు. కానీ 1000 రూపాయలు పెంచుతారన్నది, 3000 పెంచుతారన్నది, 5000 పెంచుతారన్నది ఆయన మాకు పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మేమేమని అంటున్నామంటే ఒక జీవో రూపంలో దాన్ని గనక విడుదల చేస్తే మేము ఈ రోజు ఇప్పటికిప్పుడే సమ్మెను విరమింప చేస్తామని అంటున్నాము. కానీ ఆయన పాడిద్దే పాటలాగా మొన్న చెప్పిన విషయమే ఈ రోజు కూడా ఈ యూట్యూబ్ లో కానీ మరి పేపర్ ప్రకటన కానీ ఇవ్వడం జరిగింది. మేము మరి దీనికి ఏ విధంగానూ సహకరించట్లేదు. మరి మేము ఇంకా సమ్మెను ఉధృతం చేస్తామని గవర్నమెంట్ కి తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ రోజు మన జగనన్న గారు సెట్టింగ్స్ కి 2 కోట్లు ఖర్చు పెట్టి భార్య ఆయన కూడా మరి పండుగ వేడుక చేసుకున్నారు. మేమేమో టెంట్లలో కూర్చుని మరి మేము మా
వాటి వర్కర్స్ డబ్బుతో మా హెల్పర్స్ డబ్బుతో తలా 10 రూపాయలు వేసుకుని మేము నిన్నటి రోజున మరి గారెలు పరమాన్నం కూడా మేము ఇక్కడే పండగ చేసుకుని ఇక్కడే ఆస్వాదించాం. మరి ఈ దుస్థితి మాకు ఎందుకు? 27 సంవత్సరాల నుంచి మేము ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు 37 రోజులుగా మేము సమ్మెను ఎక్కడా కూడా ఇన్ని రోజులు సమ్మెను కొనసాగించలేదు. మరి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలిగి మా ఇందు దయ ఉంచి మాకు 26,000 రూపాయల జీతాన్ని ప్రకటించవలసిందిగా, మరి గ్రాడ్యుటీ ప్రకటించవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించిన పక్షంలో ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు నాయుడు రా కదిలిరా సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముదినేపల్లి రోడ్లోని 28 ఎకరాల ప్రాంగణంలో సభ ఏర్పాట్లను గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా హెలిప్యాడ్, పారిగెట్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. గుడివాడలో సభను సక్సెస్ చేయటమే లక్ష్యంగా టీడీపీ నాయకత్వం పట్టుదలతో ఉంది. 1,00,000 మందితో చంద్రబాబు నాయుడు సభ జరుగుతుందని వెనగండ్ల రాము ప్రకటించారు. ట్రాఫిక్ ఎక్కడ రాకూడదు. బొట్టిమిల్ రోడ్ కానీ ఈ రోడ్ కానీ వాళ్ళు ఎక్కడ చెప్తారో ఎవరు చెప్తారో చెప్పుకోండి. లేదన్నారా మా పని మేము చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అది చెప్పాను, క్లియర్గా కావాలి. ఎక్కడ బస్సులో ట్రాఫిక్కి అడ్డంగా ఉండకూడదు. ఏమైనా బండి ఉన్నా ఆ ఫోటో తీసేయండి. థ్యాంక్ యూ. ఇక్కడేమో అయిపోయింది కదా, అయిపోయింది కదా, అయిపోయింది కదా. ఎవరన్నా ఫోన్ చేశారు సార్ అయితే సభా కనిపించారు. కొవ్వూరు వాస్తవ్యుడు తాత చంద్రశేఖర్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ కరుణాపీఠం, మమత మరియు శాంతి వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర మనోజ్ చౌదరి, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ యలమర్తి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని వృద్ధులకు నూతన వస్త్రాలు అందించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల పేరుతో ఆడంబరాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాత చంద్రశేఖర్ యాదవ్ అభినందనీయులని యలమర్తి కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ యాదవ్, పట్టణ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, కంతేటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కలవలపల్లి గ్రామ వాస్తవ్యులు, మా మిత్రులు, మా సోదరులు తాత చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం మరియు అన్నదాన పంపిణీ కార్యక్రమం, మమతా వృద్ధాశ్రమం మరియు శాంతి వృద్ధాశ్రమం కరుణాపీఠం వృద్ధాశ్రమంలో అన్నదానం, చీరల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈరోజు మా గెస్ట్గా నర్రా మనోజ్ చౌదరి గారు, యలమర్తి వెంకట కృష్ణారావు, తిరుపతి గారు, తాతారావు, హరిబాబు గారు, వీరందరికీ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే తాత ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారి బ్రదర్ తాత సాయిముల్ల కృష్ణ వాళ్ళ తమ్ముడు
ఆయన శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున కనీసం ఒక 5 సంవత్సరాల నుండి సంవత్సరానికి 8 ప్రోగ్రాంలు చేస్తా. మొన్న ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చారు ఆయనకి మేము శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున తాత సాయిమూల కృష్ణ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాత చంద్రశేఖర్ గారికి మరి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. యాదవ సేవా సంఘం తరఫున ఈరోజు తాత చంద్రశేఖర్ గారి పుట్టినరోజు సందర్భంగా మమతా ఉద్దేశంలోను అట్లాగే కరుణాపేటంలోను శాంతి ఉద్దేశంలోనూ కూడా ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం, చీరల పంపిణీ కార్యక్రమం, అట్లాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎట్లాంటి కార్యక్రమాలు ఆయన మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా సుశాంతులతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కాంక్షిస్తూ శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక గుడివాడకు పరిమితం కాదు హరిగారు, ఇప్పుడు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. అదిగాక ఇవాళ ఒక్కటి రోజే కాదు, ఆయన ప్రతి సంవత్సరం ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి స్పాన్సర్స్ ఇస్తూనే ఉన్నారు. అలాంటి మహానుభావులు వాళ్ళని గుర్తుంచుకోవటం వాళ్ళకి ఎంత అభినందించాలి. దీనికి మొబలైజ్ చేసిన హరిగారికి మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదిగాక ఉదశరణాలలో అంటే ఆయన ముందు ఫస్ట్ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇవాళ 3 ఆశ్రమాలకు భోజనాలు, చీరలు అన్నీ సమకూరుస్తున్నారు. ఆ వృద్ధులకు చేయటం మన వరకు అసలు వృద్ధులు ఇక్కడ రాకూడదు. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళను మనం ఆదుకోవటం మన కర్తవ్యం. అలా దానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. దీనికి 3 ఆశ్రమాలకు మటుకు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కాకుండా కూడా ఏ కాలం తగ్గట్టు ఆ కాలం, వేసవికాలం వస్తే చలివేతల మధ్య పంపిణీ, చలికాలం వస్తే చీరలు, మగవాళ్ళకి అయితే దుప్పట్లు, ఇలాంటివి రకరకాల కార్యక్రమాలు. ఒక కార్యక్రమం కాదు, పిల్లలకు మొన్ననే గర్ల్స్ హై స్కూల్లో వాళ్ళ పోటీల్లో గెలిచిన వాళ్ళు క్విజ్ పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ప్రతి నెల ఇస్తున్నారు. ఇలాంటి రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో చేసే కార్యక్రమం మరి ఒకసారి ఆయన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన కృష్ణారావు మరి ఒకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.